మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకు హాని కలిగించే జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఇంట్లో ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని పక్కన పెట్టి మనమే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. ఈ జంక్ ఫుడ్ వలన మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. మన శరీరం జంక్ ఫుడ్ను ఎందుకు కోరుకుంటుందో తెలుసా? కొన్ని పోషకాల లోపం వల్ల కూడా కొన్ని రకాల ఆహారాలను మన బాడీ కోరుకుంటుంది. మెగ్నీషియం లోపం వల్ల చాక్లెట్లు, బీన్స్, కాయధాన్యాలు వంటి ఆహారాలను తినాలనిపిస్తుంది. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ను తినేవారు ఎక్కువయ్యారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ మనం మాత్రం వీటినే తినాలనిపిస్తుంది. వీటిని తింటే హృదయ సంబంధిక వ్యాధులు, గుండెపోటు, ఉబకాయం, అధిక రక్తపోటుతో పాటు ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ మనలో చాలామందికి ఈ కోరికలు నియంత్రించడం రాదు. అసలు మనకు జంక్ ఫుడ్ని తినాలని ఎందుకు అనిపిస్తుందో దానిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది ఆరోగ్యకరమైన పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను రుచిగా ఉండవని నమ్ముతుంటారు. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను తినేవారు చాలా తక్కువయ్యారు. ఎందుకంటే వీటిని చిన్నప్పటి నుంచి సరిగ్గా తినరు. అందులోనూ ప్రతి 5 నుంచి 6 సంవత్సరాలకు ఆహార విషయంలో అభిరుచులు మారుతుంటాయట. కూరగాయలు, పండ్లు అంత టేస్టీగా అనిపించవు. అందుకే చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాలను బదులుగా రుచిగా ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. చాలామంది నిద్రను బలహీనతకు సంకేతంగా చూస్తారు. మన శరీరానికి అవసరమయ్యే కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది. తక్కువగా నిద్రపోయేవారు ఆరోగ్యకరమైన ఆహారాలనే ఇష్టపడతారని పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ నిద్రపోయేవారు ఐస్ క్రీమ్, పిజ్జా వంటి ఫోటోలను చూసినప్పుడు వారిలో వాటిని తినాలని కోరిక పుడుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమి మన శరీరంలోని అన్ని వ్యవస్థలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ను తినాలని కోరిక పెరగడానికి దారితీస్తుంది. ఒత్తిడితో ఉన్నప్పుడు మన శరీరం కార్టిసాల్ అని పిలిచే ఒత్తిడి హార్మోన్ విడుదల చేస్తుంది. కొవ్వులు, చక్కెరలు ఈ ఒత్తిడిని తగ్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీంతో మన శరీరం అలాంటి ఆహారాలనే ఎక్కువగా కోరుకుంటుంది. ఒక అధ్యయనం ప్రకారం చక్కెర మెదడులో కార్టిసాల్ ఒత్తిడి సంకేతాలను తగ్గిస్తుంది. చాలామంది ఫుడ్డును నమలడానికి బదులుగా అలాగే మింగేస్తుంటారు. కానీ ఫుడ్డును మింగడానికి ముందు ప్రతి ఒక్కరూ ఆహారాన్ని 32 సార్లు నమలాలని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఈ 32 సార్లు నమలడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భోజనాన్ని కేవలం 5 నుండి 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. ఫాస్ట్గా తినడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే గట్ మెదడుకు మధ్య తప్పుడు కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల మెదడుకు సంతృప్తి సంకేతాలు మిస్ అవుతాయి. దీంతో మీరు అతిగా తింటారు. పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శరీరంలోని హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. అంటే మీ గట్టు, మెదడు మధ్య సమన్వయంలో పాల్గొనే లెప్టిన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లు జంక్ ఫుడ్ని తినాలనే కోరికలను పెంచుతాయి. చాలాసార్లు దాహం అయితే కూడా ఆకలి కోరికలు పుడతాయి. వీటిని మన మనస్సు ఆకలి సంకేతాలుగా తప్పుగా అర్థం చేసుకుంటుంది. మనం సరిపడా నీటిని తాగకపోతే లేదా మన భోజనంలో ప్రోటీన్ లేకపోతే ఈ ఆకలి బాధలు ఎక్కువగా అవుతాయి. దీంతో అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ని తినేలా చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, మనం జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తామో చూసారా? వీలైనంత వరకు మన ఇంటి వంటనే, మన అమ్మ వండిన వంటనే తినడం చాలా మంచిదండి. వీలైనంత వరకు బయట ఫుడ్ తినకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనకి చాలా మంచిది. మన హెల్త్ని మనం కాపాడుకుంటే మన చేతుల్లోనే ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.